ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ స్వామి సమర్థ గురుభ్యో నమః. అక్కలకోట నివాసి శ్రీ స్వామి సమర్థ జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు అధ్యాయం 26లో సర్వ రోగాలకు నివారణము ఔషధాలు కాదు, శ్రీ స్వామి సమర్థ కృపయే. రామచంద్ర కేరోబా అనే అతను బొంబాయిలో ఉండేవారు. అతడు టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు. అదే సమయంలో అతను పనిచేస్తున్న కంపెనీ కూడా మూతపడటం వలన శారీరక వ్యాధితో పాటు మనోవ్యాధికి కూడా గురయ్యాడు. అతను ఎన్ని మందులు వాడినా కూడా రోగ విముక్తుడు కాలేదు. అక్కలకోటలో శ్రీ స్వామివారి మహిమలు విని స్వామి వద్దకు వెళ్ళి శరణు కోరగా శ్రీ స్వామి సమర్థ అతనికి ఒక కొబ్బరికాయ ప్రసాదించి అభయమిచ్చాడు. బొంబాయికి తిరిగి వచ్చిన తర్వాత అతనికి టీబీ వ్యాధి తగ్గిపోయింది మరియు ఇంకొక ఉద్యోగం కూడా దొరికింది. దాంతో అతడు శ్రీ స్వామి సమర్థ భక్తుడయ్యాడు. అక్కలకోటకు సమీపంలో మమాదాబాద్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో గోవింద్ పంత్ కులకర్ణి అనే అతడు కడుపు నొప్పి వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా కూడా నయం కాలేదు. గాన్గాపూర్కి వెళ్ళగా అక్కడ స్వప్న దర్శనంలో శ్రీ స్వామి అక్కలకోటకు వెళ్ళమని కులకర్ణిని ఆజ్ఞాపించారు. అతను అక్కలకోటకు వచ్చి శ్రీ స్వామి సమర్థని శరణు వేడుకోగా శ్రీ స్వామి సమర్థ అతనితో ఇట్లా అన్నారు: నీవు పూర్వజన్మలో ఒక ఆవును బాధపెట్టడం వలన ఈ జన్మంలో ఈ పాపాన్ని ఈ రూపేణ అనుభవిస్తూ ఉన్నావు. కనుక దాని నివారణకు గోవు యొక్క మూత్రమును మరియు ఆవు పేడను 7 రోజులు స్వీకరించినచో వ్యాధి నివారణమవుతుందని పలికాడు. కులకర్ణి స్వామి చెప్పినట్లుగా చేశాడు. అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. మహాపురుషుల ఆజ్ఞను అక్షరాలా పాటించవలను. అది గోమూత్రమైతేనేమి, గోవు పేడైతేనేమి, అట్లు అక్షరాలుగా పాటించేవారే పుణ్యపురుషులు. కులకర్ణి కూడా శ్రీ స్వామికి భక్తుడయ్యాడు. గోపాల్ బువా కేల్కర్ అనే అతను రత్నగిరిలో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతను కూడా కడుపు నొప్పి వ్యాధితో బాధపడుతుండేవాడు. ఎన్ని ఔషధాలు వేసుకున్నా కూడా ఉపయోగం లేకపోయింది. దానివల్ల ఉద్యోగానికి సరిగ్గా వెళ్ళలేకపోయాడు. శ్రీ స్వామి సమర్థ పేరు విని అక్కలకోటకు వెళ్ళగా శ్రీ స్వామి సమర్థ అతనికి స్వప్నంలో కనపడి నీ వ్యాధి నివారణ చేసి తినని పలికారు. గోపాల్ బువాకు మెలకువ వచ్చి 2 గిన్నెలు నిండి మూత్ర విసర్జన చేసెను. ఆ దెబ్బతో అతని వ్యాధి పూర్తిగా నయమైంది. అప్పటి నుండి అతను కూడా స్వామి భక్తుడయ్యాడు. సవంతవాడి అనే గ్రామంలో అప్పా సాహెబ్ భోస్లే గారి భార్యకు కాలునందు సుమారు 10 రంధ్రాలు కలిగి జబ్బుతో బాధపడుతూ శ్రీ స్వామి యొక్క మహిమను తెలుసుకొని తన భర్తతో పాటు 10 మంది కలిసి అక్కలకోటకు వచ్చారు. ఆ సమయంలో శ్రీ స్వామి సమర్థ కొండపై ఉన్నారు. వారందరూ స్వామి దర్శనానికే కొండపైకి ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. శ్రీ స్వామికి కౌపీనము, ధోవతి, దుప్పట్లు మొదలుగునే కానుకివ్వబోగా స్వామి వారందరినీ తిట్టారు. వెంటనే ఇట్లా అన్నారు: నీ పూర్వజన్మలో చేసిన పాపములు ఈ జన్మలో అనుభవించుచున్నావని చెప్పి ఒక చెట్టు నుండి పండును తీసి దానిని బాగుగా గుజ్జుగా చేసి తినమని చెప్పారు. స్వామి ఆజ్ఞ ప్రకారం వారట్లు చేయగానే భోస్లే గారి భార్యకు ఉపశమనం కలిగి వ్యాధి పూర్తిగా నయమైంది. ఆ దంపతులిద్దరూ స్వామి భక్తులయ్యారు. చోళప్ప భార్యకు ఒకసారి తేలు కుట్టింది. ఆ తేలు కుట్టిన చేయి బాగా బాధ పెడుతుంది. శ్రీ స్వామి సమర్థ చోళప్ప ఇంట్లోనే ఉండేవారు. శ్రీ స్వామి తన పాదుకలలో ఒకదాన్ని చోళప్ప భార్య ముందు విసిరి ఇట్లా అన్నారు: నీ తేలు కుట్టిన చేతిని ఆ పాదుకలలో ఉంచు అని అనగానే చోళప్ప భార్య స్వామి చెప్పిన ప్రకారం చేయగానే వెంటనే తేలు కుట్టిన చేతికి నొప్పి తగ్గిపోయింది. తగ్గింది కదా అని చెయ్యిని తీయగా మళ్ళీ నొప్పి పుట్టింది. స్వామి మహిమను గ్రహించి రాత్రి అంతా చోళప్ప భార్య తన చేతిని స్వామి పాదుకలోనే ఉంచి పడుకుంది. ఉదయం పూర్తిగా నొప్పి నివారణ అయింది. ఒకసారి శ్రీ స్వామి సమర్థ భక్తులతో కలిసి ఇడగి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఆంజనేయుని దేవాలయంలో బస చేశారు. రావణ అనే భక్తుడికి అక్కడ పాము కాటువేయగా చనిపోయాడు. ఆ ఊరు జనులు శవాన్ని స్వామి ముందుకు తెచ్చారు. శ్రీ స్వామి శిష్యుడైన బాబాసాహెబ్ జాదవ్ శ్రీ స్వామి పాదుకలను తీసుకుని ఆ శవం తలపై ఉంచగా శ్రీ స్వామి సమర్థకు కోపం వచ్చి
బాబాసాహెబ్ను తిట్టాడు. వెంటనే బాబాసాహెబ్ను రావణ అని గట్టిగా అరవమని చెప్పగా బాబాసాహెబ్ ఆ శవాన్ని పేరుతో పిలిచాడు. వెంటనే చనిపోయిన రావణుడు లేచి కూర్చున్నాడు. ఈ చిత్రాన్ని చూడగా జనులందరూ ఆశ్చర్యపడ్డారు. ఇక మరికొందరికి స్వామి అనుగ్రహంతో రోగ నివారణ కలగటం. ఒక వైష్ణవ బ్రాహ్మణుడికి చాలా రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అతను అక్కలకోటకు వచ్చి శ్రీ స్వామి సమర్థకు సేవ చేయటం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత శ్రీ స్వామి సమర్థ కోపంతో ఇట్లా అన్నారు, నా దగ్గరకు వచ్చి సేవ చేస్తూ ఎట్లా కాలం వృధా చేసుకుంటున్నావు అని అనగా ఆ బ్రాహ్మణుడు, స్వామి నీవు తప్ప రక్షకుడెవరున్నారు, నన్ను అనుగ్రహింపండి అనగా శ్రీ స్వామి సమర్థ ఒక నిమ్మ ఆకుల చెట్టును చూపి ఆ చెట్టు ఆకులను తినమని ఆజ్ఞాపించారు. ఆ బ్రాహ్మణుడు స్వామి ఆజ్ఞ ప్రకారమే చేయగా అతని కడుపు నొప్పి మటుమాయమైంది. ఆనాటి నుండి అతను శ్రీ స్వామికి భక్తుడయ్యాడు. విశ్వేశ్వరరావు అనే అతను టైఫాయిడ్ విషజ్వరంతో బాధపడుతున్నాడు. అతను స్వామి భక్తుడు. జ్వరం కారణంగా చివరకు స్వామి దర్శనానికి కూడా రాలేకపోయాడు. ఒకసారి శ్రీ స్వామి సమర్థ తన భక్తుడి కోసం తానే కదలి విశ్వేశ్వరరావు ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతను స్పృహ లేక పడుకుని ఉన్నాడు. స్వామివారు ఆశీర్వదించి తిరిగి వెళ్ళిపోయారు. ఆ క్షణం నుండి అతనికి జ్వరం తగ్గిపోయింది. ఒక మహాత్ముడు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ రామేశ్వరానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి జబ్బు చేసి తన ప్రయాణానికి అడ్డు కలిగింది. అతను బాధపడుచుండగా అతనికి స్వప్నంలో అక్కలకోటకు వెళ్ళమని, శ్రీ స్వామి సమర్థాన్ని దర్శించుకోమని ఒక సిద్ధపురుషుడు కనిపించి చెప్పాడు. అతను మర్నాడే అక్కలకోటకు వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీ స్వామి సమర్థ బావి దగ్గర కూర్చుని ఉన్నారు. ఆ మహాపురుషుణ్ణి చూడగానే శ్రీ స్వామి సమర్థ ఇట్లా అన్నాడు, నీవు ద్వారకకు వెళ్ళదలుచుకున్నావా, శ్రీకృష్ణుని దర్శనం కోరదలుచుకున్నావా అని అంటూ శ్రీ స్వామి సమర్థ ఒక్కసారిగా చతుర్భుజుడై శ్రీకృష్ణుని రూపంలో మారిపోయాడు. ఆ మహాపురుషునికి ఎంతో ఆనందం కలిగి స్పృహ కోల్పోయాడు. తర్వాత శ్రీ స్వామివారు అతనిని నిమ్మ ఆకులను తిన్నచో రోగం తగ్గుతుందని చెప్పగా ఆ పురుషుడు అట్లే చేశాడు. వెంటనే అతనికి రోగ నివారణమైంది. అప్పటి నుండి ఆ మహాపురుషుడు అక్కలకోటలోనే ఉంటూ ఆధ్యాత్మిక సేవను చేస్తూ కాలం గడిపారు. నారాయణ పరశురాం అనే లాయరు షోలాపూర్లో ఉండేవాడు. అతను పైల్స్తో బాధపడుచుండేవాడు. అక్కలకోటకు పోలేక శ్రీ స్వామికి ఒక ఉత్తరం ద్వారా తన సమస్యను తెలియపరుచుకున్నారు. శ్రీ స్వామి సమర్థ కరుణతో అతనిని కొన్ని రోజులు గోవు యొక్క మూత్రం తాగమని ఆదేశించారు. ఆ వకీల్ ఆ ప్రకారం చేయగా అతనికి వ్యాధి నివారణ అయింది. పూనా నివాసియగు నందారాం సుందర్జీ అనే అతను తీవ్ర మూత్ర విసర్జన సమస్యతో బాధపడుచున్నాడు. అతను ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి మందులు వాడినా కూడా ఆ సమస్య తీరలేదు. తన స్నేహితుడైన బాలకృష్ణ జోషికి తన సమస్యను చెప్తే అతను శ్రీ స్వామి సమర్థ యొక్క మహిమను గురించి చెప్పి అక్కలకోటకు వెళ్ళమని సలహా ఇచ్చారు. తన స్నేహితుని సలహా ప్రకారము నందారాం అక్కలకోటకు వెళ్ళి స్వామిని శరణు వేడాడు. అతను అక్కడ అన్నదానం చేశాడు. మరియు శివుని దర్శనానికే శివాలయానికి వెళ్ళగా శివలింగము ఉన్న చోట శ్రీ స్వామి సమర్థ ఆసీనులై ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీ స్వామి సమర్థ అతనిని ఆశీర్వదించగా ఆనాటి నుండి అతని సమస్య తీరిపోయింది. వామన్ బువ్వ అనే అతనికి చెప్పలేని రోగాలతో బాధపడుచు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని నదిలో దూకాడు. శ్రీ స్వామి సమర్థ అతని ముందు ప్రత్యక్షమై నది నుండి బయటకు లాగి వామన్ బువ్వ చెంపపై కొట్టి ఇట్లా అన్నాడు, కర్మను అనుభవించకుండా ప్రాణత్యాగం చేయుట మూర్ఖత్వమని కోపగించాడు. శ్రీ స్వామి అదృశ్యమైన పిదప వామన్ బువ్వ గాఢ నిద్ర వచ్చి నిద్రపోయాడు. మర్నాడు ఉదయం మెలకువరాగా అతని శరీరంలో చాలా మార్పు వచ్చింది. అతను ఆనందాన్ని తట్టుకోలేక అక్కలకోటకు వెళ్ళాడు. శ్రీ స్వామిని దర్శించగా శ్రీ స్వామి సమర్థ ఇట్లా అన్నారు, నీవేనా నదిలో దిగి ప్రాణత్యాగం చేసుకుంటువి అంటే అతను ఆశ్చర్యపోయి స్వామి పాదములపై పడి శరణు వేడుకున్నాడు. ఎక్కడో ఉన్న అతని బాధను అక్కలకోటలో ఉన్న శ్రీ స్వామివారు చూసి అకస్మాత్తుగా వామన్ బువా ముందు ప్రత్యక్షమై అతనిని ఆత్మహత్య చేసుకున్న సమయంలో నది నుండి బయటకు లాగి రక్షించిన తర్వాత అదృశ్యమైన శ్రీ స్వామి సమర్థ వామన్ బువా ఎన్నడూ స్వామిని చూడలేదు కదా,
పైగా మొదటిసారిగా అక్కలకోటకు వచ్చినప్పుడు శ్రీ స్వామి సమర్థ, నీవే నా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించావు అని అంటే వామన్ బువ శ్రీ స్వామి మహిమను చూసి ఆశ్చర్యపోయాడు. అవధూతలంటేనే అవధులు లేనివారని, వారి దృష్టి యావత్ ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో తెలియవారని రుజువైంది. బొంబాయిలో ఠాకూర్ దాస్ అనే అతను దత్తాత్రేయుని భక్తుడు. పైగా శ్రీ స్వామి సమర్థ గుడిని కూడా కట్టినవాడు. దేవాలయంలో కూర్చొని స్వామిపై భజనలు పాడుతూ ఉండేవారు. అంతటి భక్తుడైనప్పటికీ తన శరీరమంతా తెల్లటి మచ్చలతో బాధపడుచుండేవాడు. ఒకసారి శ్రీ స్వామి సమర్థ మండుతున్న కట్టెను అతనిపైకి విసిరాడు. ఠాకూర్ దాస్ ఆ కట్టెను చూర్ణముగా చేసి అందులో కాలిన బూడిదను కూడా కలిపి తన శరీరంపై గల మచ్చలపై పూసుకున్నాడు. కొన్ని రోజులకే ఆ మచ్చలు మాయమయ్యాయి. మరి ఒకరికి కుష్ఠవ్యాధితో బాధపడుచున్నాడు. చాలా పుణ్యక్షేత్రములు కూడా తిరిగాడు. అతను పండరీకపురమునకు రాగా అతని కలలో విఠోబా కనబడి అక్కలకోటకు పొమ్మని, అక్కడ అతని వ్యాధి నివారణమవుతుందని విఠోబా దేవునికి చెప్పాను. అతను దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ విఠోబా స్వప్నం నందు దర్శనమిచ్చి మళ్ళీ అదే మాట చెప్పాడు. వెంటనే అతను అక్కలకోటకు వెళ్ళి శ్రీ స్వామి సమర్థను 3 సంవత్సరాలు సేవించుకున్నాడు. శ్రీ స్వామి సమర్థ అతనికి గంధం పొడి ఇచ్చి ఆ పొడిని ఒంటిపై రాసుకొనమని ఆజ్ఞాపించారు. అలా చేయగానే అతనికి కుష్ఠవ్యాధి పూర్తిగా నయమైంది. అతను శ్రీ స్వామికి భక్తుడయ్యాడు. ఒక బ్రాహ్మణుడు ఆస్తమాతో బాధపడుచున్నాడు. తన బాధను శ్రీ స్వామికి చెప్పుకోగా శ్రీ స్వామి చిలగడ దుంపను వేగించుకొని తినమని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు స్వామి చెప్పినట్లు చేయగా అతని వ్యాధి పూర్తిగా నివారణమైంది. జై శ్రీ స్వామి సమర్థ. ఇంకా మరికొన్ని లీలలు రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.